తాము కష్టపడి చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్ పామర్తి రాజా తనను కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు గురి చేస్తున్నాడని గిరిజన కాంట్రాక్టర్ రాజు నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తాను ఒక గిరిజనుడనే నెపంతో పామర్తి రాజా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. అధికారం, డబ్బు, అంగబలం ఉన్నాయనే అహంకారంతో రాజా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ బందర్ రోడ్లోని ఒక హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజు నాయక్ మాట్లాడారు. తాను పామర్తి రాజా అనే కాంట్రాక్టర్ వద్ద గత కొన్నేళ్లుగా పెట్రోల్ బంకుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని నగరంలో 30 లక్షల మేర పెట్టుబడి పెట్టి పెట్రోల్ బంకు నిర్మాణ పనులు 40% పనులు పూర్తయిన నేపథ్యంలో కలెక్టర్ ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించారని ఆయన తెలిపారు. చివరికి ఎన్ఓసీ కోసం అమరావతి హైకోర్టు, కర్నూలు కలెక్టర్ ఆఫీస్, ఆదోని కార్యాలయాల చుట్టూ తిరిగి స్వయంగా ఎన్ఓసీ తెచ్చుకున్నానని చెప్పారు. అప్పటి వరకు తాను చేసిన పనులకు కూడా బిల్లులు రాక ఆర్థికంగా నష్టపోయానని అన్నారు. తనకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ నిధుల గురించి ప్రశ్నించడానికి ఫోన్ చేస్తే బెదిరింపులకు దిగారని, తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. 20 నెలలుగా తనకు బిల్లులు చెల్లించకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీ భారం పెరిగిపోయిందని, 1.30 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని వివరించారు. తమ కుల పెద్దలతో సహా వెళ్లి పామర్తి రాజాను డబ్బులు అడిగితే వారిని కూడా దూషించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కొల్లి రవీంద్రను కలిశానని, తనకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారని, ఆయన ద్వారా కూడా న్యాయం జరగని పక్షంలో అవసరమైతే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ను కలిసి న్యాయం కోరతానని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కొల్లు రవీంద్రలు వెంటనే జోక్యం చేసుకుని తనకు రావాల్సిన కష్టార్జితాన్ని ఇప్పించి ఆదుకోవాలని రాజు నాయక్ విజ్ఞప్తి చేశారు. గిరిజన కుల పెద్ద నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రాజు నాయక్కు కాంట్రాక్టరు పామర్తి రాజు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమేనని అన్నారు. ప్రభుత్వం స్పందించి గిరిజన బిడ్డ రాజు నాయక్కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పామర్తి రాజా గారికి నేను ఫస్ట్లో మాట చెప్పాను సార్, 1,05,000 రూపాయలు ఆయన కమిషన్ ఇవ్వాలి. ఇన్వాయిస్ అమౌంట్ మీద 1,49,27,000 మీద ఆయన 5% 7,46,373 రూపాయలు తీసుకొని నాకు రావాల్సిన అమౌంట్ 85,43,999 రూపాయలు సార్. మీరు అడగవచ్చు, అమ్మా ఇక్కడ 85 లక్షలే చూపిస్తున్నావు, కానీ నువ్వు 1,50,000 ఎలా చెప్పావు మొన్న రోడ్డు మీద అని చెప్పి మీరు అడగొచ్చు సార్. ఇంకో విషయం ఏంటంటే, ఆదోని పెట్రోల్ బంక్ కాదని చెప్పేసి నేను వేరే కాంట్రాక్టర్, ఒక పెద్ద మనిషి దగ్గర కాంట్రాక్టర్ దగ్గర నేను సబ్బుకి వెళ్తే, ఈయన పామర్తి రాజా గారే అతనికి కూడా ఫోన్ చేసి, వాడు నా దగ్గర నుంచి మీ దగ్గరికి వచ్చేసాడు, పని చేయించుకోండి, ఫైనల్లో అమౌంట్ ఏదైతే రావాలో ఆ అమౌంట్ ఆపేసేయండి అని చెప్పి ఆ కాంట్రాక్టర్ దగ్గర కూడా 45 లక్షల రూపాయలు డబ్బులు ఆపేశారు సార్. ఇది ఒక 85 లక్షలు, అదొక 45 లక్షలు, 1,30,00,000 సార్. 20 నెలలు ఈ డబ్బులు మొత్తం ఆయన చూడండి, బిల్లులు ఎప్పుడు పడినాయో ప్రతి బిల్లు. 2024, 2025, 2024, 2025, ఇది 2026 8వ నెల సార్. 20 నెలల నుంచి చిత్రహింసలు పెడుతున్నారు. 1,30,00,000 20 నెలల నుంచి నేను బంగారం, నా ఇల్లు మొత్తం తాకట్టు పెట్టుకున్నా సార్. చావే శరణ్యం. కానీ నేను గిరిజనుని, నాకు పిల్లలు ఉన్నారు, నేను వాళ్ళకి ధైర్యం చెప్పే పొజిషన్లో ఉన్నాను. నేను ఎలాంటి అఘాయిత్యం చేసుకోకూడదు, నేను పోరాడాలి, నేను కష్టపడ్డాను, నా కష్టపడి సొమ్ము కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు 20 నెలల నుంచి పోరాడుతున్నా సార్. అతను మాట్లాడిన ప్రతి మాట పచ్చి అబద్ధం సార్. 1,30,00,000 20 నెలల నుంచి నేను వడ్డీలు కట్టుకుంటే 20 లక్షలు కట్టాను సార్. అవి మొత్తం కలుపుకొని 1,50,00,000 అన్నాను. ఈ గిరిజన బిడ్డ 50 కేజీలు సిమెంట్ బస్తా మోసిన వాడికి తెలుస్తుంది ఆ బరువు విలువ, 30 కేజీలు ఇసుక బస్తా మోసిన వాడికి తెలుస్తుంది ఆ బాధ. మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు మాకు వెళ్ళిన సారల్లా ఆయన జరిగిందని చెప్పారండి. రాజు నాయక్ బాగా పనిచేస్తాడండి, అతని దగ్గర 100-150 మంది లేబర్ ఉన్నారు, చాలా స్పీడ్ వర్కరు అని రాజు నాయక్ గురించి బాగానే చెప్పారండి రాజా గారు. అట్లాగే రాజు నాయక్కి మీకు ఎక్కడ క్లాసెస్ వచ్చినాయండి అంటే, ఇక ఇట్లాగే నా దగ్గర 3-4 సైట్లు ప్రజెంట్ చేశారండి. అంతకుముందు కూడా 2 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు. వాటికి క్లియర్ అయినాయి. ఈ 4 సైట్లకి మాత్రం పెండింగ్ ఉంది. 3 సైట్లు ఇన్వాయిస్లు ఇచ్చారండి, రాజా గారు ఇచ్చారు. 4వ సైట్ వచ్చేపాటికి ఎన్ఓసి లేదని చెప్పి రాజు నాయక్ వర్క్ హోల్డ్ చేయడం వల్ల ఆ పని డిలే అవడం వల్ల వేరే సైట్కి వెళ్ళి పని చేసుకుంటున్నాడండి, నాకు చెప్పకుండా చేశాడు అన్నారు.
అప్పుడు మేము రాజు నాయక్ని అడిగితే మరి నాకు లేబరు ఇబ్బంది పడుతున్నానండి, లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, ఎందుకంటే వాళ్ళు విలేజెస్ నుంచి తెచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ మనమే పెట్టాలి, లేబర్ ఛార్జ్ కూడా మనమే ఇవ్వాలి, అంటే కూలీ అన్నీ మొత్తం నేను చూసుకోవడం నాకు బర్డెన్ అయిపోతుంది. 30-35 మంది ఆ సైట్లో పనిచేస్తున్నప్పుడు పర్ డేకి వచ్చి నాకు 1,00,000-1,10,000 అట్లా ఖర్చు అయిపోతుంది అని అతను చెప్పుకొచ్చాడండి. ప్లస్ అదే సైట్లో మెటీరియల్ డంప్ చేసి ఉన్నాను, స్టీలు, సిమెంటు, బ్రిక్కు ఇట్లా అన్నీ డంప్ చేసి ఉన్నాను, దానివల్ల ఇబ్బంది అయిపోతుందని చెప్పి విజయవాడ కాంట్రాక్టర్ ఇంకో సారిది పని ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటున్నామండి అని చేయడం వల్ల రాజా గారికి అది కొంచెం హట్ అయ్యి నన్ను ఆపారండి. తర్వాత నేనే కోర్టుకు తిరిగి ఎన్ఓసి తీసుకొచ్చాను. అప్పటికైనా ఆ పని నాకు ఇస్తారనుకున్నా, నాకు ఇవ్వలేదు. సో నేను కూడా దాన్ని అడగలా, ఆయన సార్ వేరే వాళ్ళతో దాన్ని కంప్లీట్ చేయించారు. అంతేగాని నేను దాంట్లో అప్పుడు రాజా గారు కొంచెం మొన్న మీ వీడియోలో చెప్పడం ఏంటంటే రాజు నాయక్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ వర్క్ వేరే వాళ్ళకు చేత నేను చేయించానని, అది తప్పండి. మాకైతే అట్లా చెప్పాలి రాజా గారు. పోలవరం కుడి కాలువలో ప్రమాదవశాత్తు పడి ఆరుమళ్ల లీలామోహన్ రెడ్డి అనే 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. సైకిల్పై వెళుతూ కాలువలోకి జారిపడిపోయాడు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెదౌటుపల్లి సిడ్నీ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న లీలామోహన్ రెడ్డి స్కూల్కు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బాలుడు పడిన ప్రదేశంలో గాలింపు చర్యలు చేపట్టారు. లీలామోహన్ రెడ్డి సైకిల్ను గుర్తించి వెలికి తీశారు. బాలుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. थोड़ा बाएं వదిలేస్తున్నాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సమస్యలను పక్కన పెట్టి డ్రామా రాజకీయాలు చేస్తోందని వైసీపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి దింటకుర్తి వీరరాఘవ 39వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు న్యాయవాది సంక పరమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు హయాంలో ఆర్య వైశ్యులు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకున్నారని టీడీపీ నాయకులు మాట్లాడే ముందు గతాన్ని ఒకసారి పరిశీలించుకోవాలని హితవు పలికారు. 39వ డివిజన్ విద్యాధరపురంలో వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దింటకుర్తి వీరరాఘవ మాట్లాడుతూ కేంద్రంలో నీట్ పరీక్షల అక్రమాలపై పోరాడి కేంద్ర మంత్రి రాజీనామాకు ఏ విధంగా ఒత్తిడి తెచ్చారో అదే రీతిలో రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు యువత విద్యార్థులతో కలిసి నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నిరసనలకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఎమ్మెల్యే బొండా ఉమా తన ఉనికిని చాటుకునేందుకు నిరసన దీక్షలపై రౌడీలను పంపి టెంట్లు పీకించడం,
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లు దాడి చేయించడం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్పై అనుచిత వ్యాఖ్యలు చేయించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆర్య వైశ్యులకు అత్యుత్తమ ప్రాధాన్యతనిచ్చారని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డులో 2 పర్యాయాలు 2 చొప్పున దుర్గగుడి పాలక మండలిలో 3 ద్వారకా తిరుమలలో 5 ఆర్య వైశ్యులకి స్థానం కల్పించిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని గుర్తు చేశారు. జగనన్న అమ్మఒడి, చేయూత, ఆసరా, ఈబీసీ, నేస్తం వంటి పథకాల ద్వారా వైశ్య కుటుంబాలకు నేరుగా కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని అన్నారు. గత 2014-19 టీడీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఆర్యవైశ్య కార్పొరేషన్కు 63 కోట్లు కేటాయిస్తామని చెప్పి ₹1 కూడా ఇవ్వకుండా చంద్రబాబు వైశ్యులను మోసం చేశారని, అందుకే 2019లో ప్రజలు టీడీపీని ఇంటికి పంపారని విమర్శించారు. డూండి రాకేష్ తన పదవి కోసం వైశ్య సమాజాన్ని టీడీపీ వద్ద తాకట్టు పెట్టారని, వెల్లంపల్లి శ్రీనివాస్పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. 39వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, న్యాయవాది సంక పరమేష్ మాట్లాడుతూ, విజయవాడ కోర్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన న్యాయవాదికి మొదటిసారిగా ప్రభుత్వ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇప్పించిన ఘనత వెల్లంపల్లి శ్రీనివాస్కి దక్కిందని అన్నారు. రాజకీయాల్లోనూ ప్రోత్సహిస్తూ తనను 39వ డివిజన్ అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. సంపాదన లేక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవి కాలం ముగుస్తుండడంతో ఎక్కడ పక్కన పెడతారో అన్న భయంతో డూండి రాకేష్ గంజాయి బ్యాచ్ అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులపై అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనకున్న పరపతి పోయిందని, వారిని నమ్మించడం కోసం ప్రశాంతంగా జరుగుతున్నటువంటి నిరసన దీక్ష మీదకి వీధి రౌడీలను వేసుకొని వచ్చి ఆ టెంటు పీకేయటం, మల్లాది విష్ణు గారి మీద కోడిగుడ్లు వేయటం, అలాగే గతంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా చేసి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆయన చేసింది చాలదన్నట్టు ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న విశ్వాసం గల జంతువులు ఉన్నాయి కొన్ని, ఆ విశ్వాసం గల జంతువులతో మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి మీద బురద జల్లిచ్చే కార్యక్రమం, వ్యక్తిత్వ హననం చేయించే కార్యక్రమం, అవాకులు చవాకులు పేలే కార్యక్రమం వాళ్ళతో చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నిన్న డూండి రాకేష్ అతను మాట్లాడుతా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆర్యవైశ్య సంఘం, మీ ఆర్యవైశ్య సంఘం నుంచి చాలామంది వెల్లంపల్లి గారిని మాట్లాడంగానే ఖండిస్తూ చాలామంది వీడియోలు పెట్టడం జరిగింది సోషల్ మీడియాలో. దాన్ని తట్టుకోలేక ఈ డూండి రాకేష్ ఏమంటాడు, ఆర్యవైశ్య సంఘానికి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఏం సంబంధం, ఆర్యవైశ్యులకి అసలు వెల్లంపల్లితో ఏం సంబంధం అంటాడు. నువ్వెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నువ్వారా బాబు ఈ మాటలు మాట్లాడేది? ఇవాళ వరకు 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం నిండిపోయింది, 2 సంవత్సరాలు పూర్తి చేసేసుకుంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. కళ్ళబొల్లి మాటలు చెప్పి వైశ్యులందరినీ ఏమార్చి ఎక్కడికక్కడ గొడవలు సృష్టించి కులంలో వైషమ్యాలు తీసుకొచ్చి నువ్వు పీకిందేంట్రా, నువ్వేం పీకావు? ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అవ్వటం తప్పితే కులాన్ని మొత్తం కట్టగలిపి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ పాదాల చెంత తాకట్టు పెట్టి నువ్వు చేసింది ఏంటంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సంపాదించుకోవడం. ఇప్పుడు డిఎస్సి మీద జరుగుతున్న అవతవకల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దానికి సంబంధించి 175 నియోజకవర్గాల్లో కూడా యువత అనే వాళ్ళు అందరూ కూడా ఆకర్షిస్తున్నారు. ఈ భాగంగా అనవసరంగా పార్టీ బలోపేతం అవుతుందన్న దీంట్లో అకస్సుతో సెంట్రల్ నియోజకవర్గంలో బొండవమ్మ గారు గొడవ చేయడం అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ భాగంగా కుల రాజకీయాలు తీసుకొస్తూ మన డూండి రాకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పార్టీకి ఆర్యవైశ్యులకి ఏం చేశారు అనే పదం వాడుతున్నారు. ఫస్ట్ నా గురించి నేను చెప్తానండి. విజయవాడ చరిత్రలో మా న్యాయవాదుల దాంట్లో ఆర్యవైశ్యులు ఎంతోమంది అడ్వకేట్స్ ఉన్నారండి. ఆ అడ్వకేట్స్లో ఈరోజు వరకు కూడా ఒక ఏపీపీ కానీ
ఒక ఏజీపీ కానీ ఈ రోజు దాకా రాలేదండి. ఇన్ని సంవత్సరాలు కూడా ఫస్ట్ ఏపీపీగా నాకే అవకాశం కల్పించారండి. అంతమంది పోటీలో ఉండక కూడా మా ఆర్యవైశ్యులకి ఎందుకు రాకూడదు అనే ఉద్దేశం మీద పార్టీ నుండి మా ఆర్యవైశ్యులకి ఒక్కరికైనా స్థానం కల్పించాలి ఫస్ట్ అని చెప్పి నాతోనే స్టార్ట్ చేశారండి. నా తర్వాత కూటమి ప్రభుత్వంలో వాళ్ళకు కూడా ఇంకో అవకాశం వచ్చిందండి ఆర్యవైశ్యులకి. అంటే ఇది స్టార్ట్ చేసింది ఎవరండి? వెల్లంపల్లి శ్రీనివాస్ కాదా? ఇన్ని సంవత్సరాల కోర్టు చరిత్రలో ఎప్పుడైనా సరే విజయవాడకు సంబంధించి నేను చెప్తున్నానండి. విజయవాడ నగరంలో హుషారు పిట్టలు చిత్రం యూనిట్ సందడి చేసింది. పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనే కథాంశంతో తీసిన ఈ చిత్రం ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, అఖిలాంధ్ర ప్రేక్షకులు చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని హీరో అంశు, హీరోయిన్ వాసవి గణేశన్ కోరారు. విజయవాడ బెన్స్ సర్కిల్ ట్రెండ్ సెట్ మాల్లోని క్యాపిటల్ సినిమాస్లో హుషారు పిట్టలు చిత్రాన్ని ప్రేక్షకులతో కలిసి హీరో అంశు, హీరోయిన్ వాసవి గణేశన్, దర్శకులు భిక్షు యాదవ్ వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో అంశు, హీరోయిన్ వాసవి గణేశన్ మాట్లాడుతూ హుషారు పిట్టలు చిత్రం ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా వీక్షించవచ్చునని, ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన ట్రైలర్లో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయని, రూమర్లు వచ్చాయని, అయితే చిత్రంలో ఆ విధమైన సన్నివేశాలు ఉండవని వివరించారు. చిత్రంలో వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెప్పారు. చిన్న చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. అనంతరం దర్శకులు భిక్షు యాదవ్ మాట్లాడుతూ పరిపక్వత లేని వయసులో హద్దులు దాటిన ప్రేమను తల్లిదండ్రులు ఎలా కట్టడి చేశారు, చిట్టి రవి ప్రేమను పెద్దలు అంగీకరించారా, పిల్లల పెంపకం బాధ్యత తల్లిదండ్రులపై ఎలా ఉండాలి, తల్లిదండ్రుల మనోభావాలకు వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానమే హుషారు పిట్టలు సినిమా కథ అని వివరించారు. హుషారు పిట్టలు అనేది అంటే మనం మామూలు క్యాజువల్గా అంటాం, ఏదైనా ఊర్లలో హుషారు అంటే హుషారు పిట్టలు అంటాం. ఇవి అటువంటి హుషారు పిట్టలు అంటాం. అంటే ఇది ఏంటంటే ఈ రోజులల్లో ఎవరిది మిస్టేక్, ఈ హుషారు పిట్టలు ఇంత హుషారుగా ఉండడానికి కారణం ఏంటి అంటే, ఈ హుషారు పిట్టల ద్వారా మేమేం చెప్తున్నామంటే, అంటే ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం. చిన్న వయసులోనే ఒక 7th క్లాస్ వయసులోనే 8th క్లాస్ వయసులోనే ప్రెగ్నెంట్ అవుతున్నారు. ఈ ఎక్కడెక్కడో జరుగుతుంది, ఇవన్నీ రీసెర్చ్ చూస్తూనే ఉన్నాం. ఇలా ఎందుకు జరుగుతుంది, ఇది కారణం ఏంటి, ఇలా కావడానికి పరిణామాలు ఏంటనేదే ఈ హుషారు పిట్టల సినిమా ద్వారా మేము చెప్పదలుచుకున్నాం. దీంట్లో తప్పు ఎవరిది, పెంచే తల్లిదండ్రులు తప్ప, పక్కనున్న వాళ్ళ తప్ప, లేకపోతే వాళ్ళకు వాళ్ళు చెడిపోతున్నది తప్ప, లేకపోతే సొసైటీ తప్ప. ఈ తప్పు ఒప్పుల గురించి ఒక పేరెంట్స్కు అవేర్నెస్ కలిగించే ఈ చిత్రమే హుషారు పిట్టల చిత్రం. అదండి. రిలీజ్ August 15th అండి. ఆల్రెడీ వరంగల్లో మొన్న ప్రీమియర్ చేశాము. భారీ రెస్పాన్స్ ఉంది. అంటే యూత్ను ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, మళ్ళీ యూత్కు ఒక మెసేజ్ ఇస్తూ, దాంతోపాటు ముఖ్యంగా ఇది తల్లిదండ్రుల చిత్రం. ఈ హుషారు పిట్టల చిత్రం కింద క్యాప్షన్ పెట్టాల్సింది మర్చిపోయినాం. ఈ హుషారు పిట్టల చిత్రం వాళ్ళ తల్లిదండ్రులకు అంకితం ఈ చిత్రం. అందరూ యూత్ అనుకుంటారు, నేను తీసింది యూత్ కోసం కాదు, తల్లిదండ్రుల కోసం చూసాం. ఈ సినిమా ఎవరైనా తల్లిదండ్రులు చూస్తే ఒక భయం కలుగుతుంది. ఎందుకంటే అమ్మో మన పిల్లలు మనం ఇంట్లో అనుకుంటున్నాం, అమ్మో మన పిల్లలు స్కూల్ పోయినప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుందని ఒక అవేర్నెస్ మాత్రం వస్తుందండి. హాయ్ విజయవాడ, నేను ఇప్పుడు విజయవాడ క్యాపిటల్ సినిమాస్లో ఉన్నా. మా హుషారు పిట్టలు పెయిడ్ ప్రీమియర్స్ నడుస్తున్నాయి కూడా. ఇంకా ఇప్పుడే ఒక షో అయింది. అసలు మేము చెప్పినట్టు వాళ్ళ నవ్వే కాడ నవ్వుతున్నారు, ఎమోషనల్ సీన్ కాడ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. అసలు కూర్చున్న ఆ సీట్స్ అన్నీ ఊగుతున్నాయి. లిటరల్లీ మేము అనుకున్నట్టే జరుగుతుందంతా. యాజ్ వీ సేయింగ్ ఇన్ ద ఈవెంట్స్లో కూడా మేము చెప్తూ వచ్చాము దట్ మా కాన్ఫిడెన్స్ చాలా ఉంది సినిమా మీద. సో జనాల్ని చూస్తే అది నిజంగానే మేము అన్నది అది జరుగుతుంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఆల్. అండ్ విజయవాడ జనాలు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారు అని నమ్ముతున్నాను. అండ్ ఇప్పుడే షో అయింది. ఈ జనం ఇంకా ఒక 2x జనంని ఇప్పుడు ఒక 350 జనాలు ఏదో ఉండే, అలా ఒక 950 అలా అంత ఒక డబల్ ఆడియన్స్ని తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు సీ దెమ్ ఆల్ లాఫింగ్, గెటింగ్ ఎమోషనల్. ఇంకా 15th August రోజు మా హుషారు పిట్టల సినిమా మీ నియర్ బై థియేటర్స్లో రాబోతుంది. సో ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, ఇంకా ఇష్టపడండి. ఇంకా హుషారు పిట్టలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అగైన్ నేను మళ్ళీ అంటున్నా, హుషారు పిట్టలు మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ. Hi Vijayawada, this is Vasavi Ganeshan.
సో ఈరోజు మేము విజయవాడ క్యాపిటల్ సినిమాస్లో మా హుషారు పిట్టలు సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కోసం వచ్చాము ఇక్కడికి. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ మాత్రమే మేము రియాక్షన్స్ చూడగలిగాము. అది 15 మినిట్స్ అయినప్పటికీ కూడా దే ఆర్ వెరీ ఎనర్జెటిక్, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడెప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చెప్తారని వెయిట్ చేస్తున్నాను. అండ్ మా హుషారు పిట్టలు మూవీ August 15th రోజు రిలీజ్ అవుతుంది. అందరూ కూడా వెళ్ళి మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. చూడాలి ఇంకా వాళ్ళు ఒకసారి బయటికి వచ్చినాక వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. అలా బోల్డ్ కంటెంట్ ఏం లేవు, బోల్డ్ కంటెంట్ అని చెప్పేసి ఒక ముద్ర వేసేస్తున్నారు. అది అసలు బోల్డ్ కంటెంటే కాదు. మీరే వింటారు, రియాక్షన్స్ బయటకు వస్తారు కదా, వాళ్ళు రివ్యూస్ చెప్తుంటారు, మీరు ఖచ్చితంగా క్యాప్చర్ చేయాలి. ఫస్ట్ యూత్ వస్తారు, తర్వాత ఫ్యామిలీస్ని తీసుకొస్తారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని కోరారు. మచిలీపట్నం పురవీధుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు పలువురు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో తమకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించి సురక్షిత ప్రయాణానికి సహకరించాలని ఎస్పీ కోరారు. పోలీసు అధికారులు ర్యాలీలో ప్రజలకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ నినాదాలు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.